నీ బాబు కంటపడకుండా తప్పించుకున్నావుగా. ఇక ఆ చీరపి నా మొహన పడి, లేకపోతే నీ బాబు నన్ను ఎక్కడుగుతాడు. ఇది అంతం కాదు, ఆరంభం. నీ ఫ్రెండ్ తిరిగి వచ్చేదాకా ఇలా ఆడవేషంలోనే తిరుగుతానంట. ఈ వేషంలో వెళ్ళి వాడి బుద్ధి వచ్చేలా చెప్పి అప్పుడే ఈ వేషం చేస్తా. ఇదే నా మంగమ్మ చూద్దాం. సరిగ్గా ఆలోచించుకో. ఎందుకో నా ఎడం కన్ను అదురుతోంది. నీకు కొత్త అరచి ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఇందు, ఇక్కడున్నావా? ఇవాళ ఒక తమాషా జరిగింది తెలుసా? ఇక్కడ ఉత్తరం రాసి పెట్టి వెళ్ళానా, తీరా బస్ ఎక్కి చూసుకుంటే నా పర్సు లేదు. అంతే, ఇలా వచ్చేసాను. అరే, పర్సు నా జేబులోనే ఉండే, ఇందాక లేదే. ఇప్పుడు ఎలా వచ్చిందబ్బా? అవును, ఏంటి అలా ఉన్నావు? కోపమా? మీరు చెప్పకుండా, నేను లేకుండా చూసి ఉత్తరం రాసి పెట్టి వెళ్ళడానికి గల కారణములను 10 పంక్తులకు మించకుండా వ్రాయము. ఇదేంటి ఆవు మీద వ్యాసం రాయమన్నట్టు? డైరెక్ట్ గా అడగొచ్చుగా. ఓహో, నేను ఉత్తరం రాసి వెళ్ళానా? ఇందు, నువ్వంటే నాకు ప్రాణమని, నేనెప్పుడూ నేను మోసం చేయనని నమ్ముతావు కదూ? చెప్పు. ఇదిగో, చెప్పకపోతే మేడకి దూకేస్తా. మీ నాటకాలు చాలు, అసలు విషయం చెప్పండి. చెప్పకుండా ఎందుకు వెళ్ళినట్టు, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? నీకు దూరంగా వెళ్ళగలనా అని చిన్న ట్రైల్ వేశా. ఘోరంగా ఫెయిల్ అయింది. గోడ కొట్టిన బంతిలాగా రివ్వని వెనక్కొచ్చి ఇదిగో ఇలా. అయ్యో, వదలండి. కాబోయే శ్రీవారి కథను కాస్త చనివిస్తే మరి ఆడినాడ పాడింది పాట అయిపోయింది. ఆట సంగతి సరే గాని, పాడితే మాత్రం ఖచ్చితంగా పాటే అవుతుంది. వేసుకుందామా? అప్పులికి చుప్పులికి పప్పులికి. అన్నయ్య, అడు చూడు, ఆడెవడో సైకిల్ మీద పాములో వచ్చేస్తున్నాడు. వెంకటరత్నం గారు ఉద్యోగం చేశాడర్రా. ఇటళ్లలో కళ్ళు కనపట్టలేదుర్రా. ఎర్రవిడు ఇక్కడగా పడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడబ్బా? నేనెక్కడే పోతున్నా, నేను ఇక్కడే ఉన్నాను కదా. శేషతల్ప శైలాగా అదిగో నిద్రపోతుంటే డిస్టర్బ్ చేశారా? ఎవడ్రా బండితే? ఏమయ్యా, కొంచెమైనా బుద్ధుందా? కారు కట్టంగా సైకిల్ దొక్కొస్తున్నావు. తాగున్నావా? తాగుంటాం, మనకి మామూలే కదా. 24 hours తాగి ఉంటాను. నీ పేరు నాగరాజు, కండక్టర్ ఉద్యోగం చేస్తున్నావు కదా? ఇంకెక్కడ ఉద్యోగం గురు? వెంకటరత్నం గారు తీసాడు కదా, రోజు కోట కొట్టేవాడు గురు. ఇప్పుడు ఫుల్ కొట్టేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ బాస్, ఓ ఫుల్ ఉంటే ఇస్తా. ఒక బాటలే కర్మ, ఫుల్ గా మందు పోయిస్తా. కారెక్కు. థ్యాంక్స్ గురు. గురు, మరి నా సైకిల్ మాట ఏంటి? సైకిల్ సంగతి మేము ఏర్పాటు చేస్తాం, నువ్వు ఎక్కవయ్యా బాబు. టైర్లు వంకర పనే కదా. వంకర్లన్నీ తీసి నీ సైకిల్ నీకు అప్పచెప్పే బాధ్యత మాది. ఎక్కు. ఓకే, మరి గాలి కొట్టేసేవారు ఇస్తావయ్యా బాబు. ఎక్కు. ఓకే, మనం చెప్పినట్టు మరి గాలి గాలి కొట్టిస్తాను. కూర్చో. ఓకే, రైట్ 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 రైట్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, కళ్ళు తెరవచ్చా? ఏంటి చంద్రి, అలా కళ్ళు మూసుకుని నిలిచినావేమిటి? చూస్తే బాగుండదని. మేనర్స్ గల సర్వెంట్ మెయిడ్. ఐ లైక్ హర్. నా ఉద్దేశం అది కాదు, నీ మీద ఒట్టు. నిజంగా నేను చెప్పేది నువ్వు. మీ నాన్నగారు వచ్చారండి, అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురామన్నారు. మీ నాన్నగారు వచ్చారంట? వచ్చింది మా నాన్న కాదు, మీ నాన్న. అమ్మ పిలిచింది మిమ్మల్ని. త్వరగా రండి బాబు. చచ్చా, ఇప్పుడు ఎలా? ఏమిటండి అంత కంగారు పడిపోతున్నారు? వచ్చింది మీ నాన్నగారేగా? కాదు, నా పాలిటి మొగుడు. ఏమిటి? అవునవును, మా ఫాదరే. కానీ ఆయన కనిపించకూడదు. పొరపాటుని కనిపించాననుకో నన్ను చంపుకు తింటాడు. అంచేత నేను వెళ్ళిపోయానని చెప్పు. అబ్బా ఉండండి, ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నందుకు కేకలేస్తారనేగా మీ భయం. మీరేం భయపడక్కర్లేదు, నేను మా అమ్మ సర్ది చెప్తాం. సర్ది చెబితే సర్దుకుపోయే విషయం కాదు బాబో. నా మాట విని నన్ను వెళ్ళనివ్వు. అబ్బా, అయినా ఇంక పిరికితనం పనికిరాదండి. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదండి. చూడండి, ఎంతైనా మీ కన్న తండ్రిగా. తప్పు కదా. మా కన్న తండ్రిగా. పోనీ ఒక పని చెయ్యి,
ఏంటి? లోపలికి వెళ్ళి గ్లాసులు మంచినీళ్ళు తీసుకురా, తాగేసి ప్రొసీడ్ అయిపోదాం. అయ్యో నా చిల్లిపి. అమ్మో అమ్మో. ఆ? వెల్ డన్ బ్రదర్, వెల్ డన్. తుపాకీ గుండులా దూసిపోతున్నావు, ఏమిటి సంగతి? చాలా అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తా. ఆగో, ఎన్ని అర్జెంటు పనులున్నా కన్న తండ్రిని పలకరించడం మర్యాద కదా. మీరుండండి సార్. అది నేను నేను నువ్వు అంటూ నీళ్లు నవలకు బ్రదర్. పెద్ద ఆయన్నోసారి హలో అంటే ఓ పని అయిపోతుంది కదా. కమాన్ బ్రదర్, కమాన్. వేరే స్పెషల్ ఎక్కడ వాడు? త్వరగా రమ్మనండి, ఈరగా తీస్తా. వాణ్ణి మా అన్నయ్య తీసుకొస్తాడు. ముందు మా అక్కయ్య వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఏంటి అక్క ఇస్తుంది, జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అన్నావు? ఏమన్నా మెంటల్ కేసా? దాదాపు అంతే. ఈ మధ్యనే అలా తయారైంది. రాత్రి టీవీలో భక్త శబరి సినిమా చూసింది, ఈ రోజంతా ఆ టైప్ లోనే ప్రవర్తిస్తుంది. అయ్యి బాబాయ్, మెంటల్ కేసు నేను బాబాయ్. చూసి చూసి కళ్ళు కాయలే కాచాయి, చుక్కలా నా తండ్రి ఊడి పడ్డావా రామచంద్ర. రామచంద్ర ఏంటి? నా పేరు నాగరా. ఇప్పటికైనా కరుణించావా తండ్రి? నీ పాద పద్మములు కడిగి ఆ పవిత్ర జలమును నా శిరస్సును చల్లుకునేదాన్ని. ఇచ్చే ఏంటి ఇచ్చేది? కాళ్ళు ఇంకా నయ్యం కడిగిచ్చేస్తుంది. భోజనం కూడా ఇంతనా? సగం తిని పెడుతుందా ఏంటి? అంతే. అయ్యి బాబాయ్, నా వల్ల కాదు బాబాయ్. తొందరపడకు రామచంద్ర, నా ముచ్చట తీరని నీ పాదములు తనివి తీరా ఏంటి కడుక్కోనియ్యవయ్యా. కడుక్కునేది? ఏమైనా కంచాలు అంటారు పరాపరా కడగడానికి? పాదాలు. అక్కాయ్, ఈయన ఎవరనుకున్నావు? సన్యాసరావు గారు, నీకు కాబోయే వియంకుడు. ఈయన కోపం వస్తే ఎర్రగా తీస్తా. అలాగా, ఆ, క్షమించాలి రామచంద్ర. క్షమించారులే. నువ్వు వెళ్ళి ఈయనకి పలహారం తీసుకురా. అయ్యో వచ్చే పోయాను. ఆ, రామా, మామూలుగానే తీసుకురమ్మా. డోంట్ వరీ బ్రదర్, కమాన్ కమాన్ ఐసే. వాడే నీ కొడుకు, తిట్లు మొదలెట్టు. ఎత్తులైన సన్యాసరావు అంటే అనవసరంగా దొరికిపోయావే. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏరా, తండ్రి అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకున్నావా? చచ్చాడు అనుకున్నావా? ఏదో పెళ్లి చూపులు చూసి వస్తాను నాన్న అంటే వెళ్ళి రా అన్నాను. వచ్చి కరెక్ట్ చేస్తావా? మన వంశ గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? వీడెవడా సాగతిస్తున్నాడు? ఏరగా తీస్తాండరే. ఏంటి టెస్ట్ చేస్తున్నాడా? సమయం చూసి కాళ్ళు పెట్టేసుకుంటే బతికిపోతా. క్షమించండి నాన్న, జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. కానీ ఇలా ఎందుకు జరిగిందో మీకు తర్వాత చెప్తాను. ఏంటా నువ్వు చెప్పేది? నేనే నీకు చెప్పుకోవాలి. అసలు ఏం జరిగిందంటండి బాబు. నాన్న, మీ అమ్మ నీ మీద బెంగ పెట్టుకుని నిద్రాహారాలు మాని మంచం ఎక్కింది బాబు. మళ్ళీ కొట్టేవండి? వాడికి మదర్ లేదు. సరే, మదర్ సంగతి మర్చిపో. చేస్తే నిర్వాహకం చాలు. వెంటనే బయలుదేరు. అలాగే నాన్న, వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటా. అలాగే వెళ్ళు. మీ నాన్నగారా? నమస్కారం మావయ్య. నమస్కారం అమ్మా. మీ అబ్బాయిని చాలా కట్టుదిట్టగా పెంచినట్టున్నారు. మీరు వచ్చారని ఎంత కంగారు పడ్డారు తెలుసా? కంగారాడు మొహమా, అంత నాటకం. నాటకమా? ఆ. ఏంటండి? ఆ సంగతి తీరుబడిగా తర్వాత చెప్తాను. డాడీ, మీరు పదండి, స్నానం చేసి రిలాక్స్ అవుతురు గాని. అవునవును. మంచినీళ్ళ తర్వాత. ఆ,